నమస్తే, నేను సిరి. బాలీవుడ్లో చూసుకున్నట్టయితే డిసెంబర్ 25న బేబీ జాన్ సినిమా అయితే రిలీజ్ అయింది. దీనికి ఆట్లీ గారు అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకి ఏదైతే పుష్పరాజ్ ఉన్నారో, పుష్పరాజే మరి ఈ సినిమాకి షాక్ ఇచ్చినట్టు, అట్లీకి షాక్ ఇచ్చినట్టు అయితే మరి తెలుస్తుంది. మరి ఏ రకంగా షాక్ ఇచ్చారన్న అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సరే సార్, ఇప్పుడు మరి పుష్పరాజ్ అట్లీ గారికి షాక్ ఇచ్చారని చెప్పేసి ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అసలు ఏం జరిగింది సార్? అట్లీకి పుష్పరాజ్కి అట్లీకే పుష్పరాజ్ షాక్ ఇచ్చాడు. అట్లీకి పుష్పరాజ్ షాక్ ఇచ్చారు. ఎట్లా అంటే అట్లీ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా బేబీ జాన్, అది మొన్న 25వ తేదీ రిలీజ్ అయింది. మొదటి రోజు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అంటే మినిమం ఎంత తక్కువ ఎక్స్పెక్టేషన్ అయినా సరే 25 crores వస్తుంది నెట్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశారు. కనీసం అందులో 50% కూడా అది స్కోర్ చేయలేకపోయింది. కేవలం ఒక 11 crores మాత్రమే నెట్ కలెక్షన్ అది సాధించింది మొదటి రోజు. 25వ తేదీ క్రిస్టమస్. ఆ రోజు మనకు తెలుసు కదా, ఒక హాలిడే రోజు ఎలా పర్ఫామ్ చేయాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. సో దానికి పూర్తిగా ఆపోజిట్గా కేవలం 11 crores రావడంతో వాళ్ళే షాక్ అయిపోయారు. అంత తక్కువ రావటం ఏంటని. మినిమం 25 crores అని వస్తుందని చెప్పేసి వాళ్ళ ఎక్స్పెక్టేషన్. సరే, రెండో రోజు ఏమైంది, 26వ తేదీ ఇంకా ఘోరం అయిపోయింది. జస్ట్ 5 crores కలెక్షన్ వచ్చింది. అంటే 2 రోజుల్లో కలుపుకొని 16 కోట్లు మాత్రమే అది సాధించగలిగింది. అంటే ఫస్ట్ రోజు 25 అనుకున్నారు, కనీసం సెకండ్ రోజు అన్నా అది మొత్తం కలిపి రాలేదు. యాక్చువల్గా హిందీ బెల్ట్లో ఎలా ఉంటుంది అంటే, మొదటి రోజు సినిమా బాగుందని టాక్ వచ్చిందంటే ఆ మొదటి రోజు కంటే రెండో రోజు ఎక్కువ, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ, అట్లా ఉంటుంది అక్కడ. మనలాగా అక్కడ ఎక్కువ థియేటర్లు మొదటి రోజే రిలీజ్ చేశారు. మనకు ఎలా ఉంటుంది, టోటల్ ఎన్ని థియేటర్లు ఉన్నాయో స్టేట్లో అన్ని థియేటర్లు ఇదే పడిపోతుంది. రెండో రోజుకి వచ్చేటప్పటికి కొంచెం ఆ వేడి తగ్గుతుంది. షోస్ కూడా ఎక్కువ ఉంటాయి, కౌంట్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్ట్రా షోస్ ఉంటాయి. సో రెండో రోజుకి వచ్చేటప్పటికి ఆ షోస్ కౌంట్ తగ్గుతుంది కదా, అందు గురించి మనకి సెకండ్ డే నుంచి తక్కువ కనపడతాయి మామూలుగా. పైగా మొదటి రోజు ఉన్నంత అందరూ కూడా ఫ్యాన్స్ అందరూ చూసే ఆ రకమైనటువంటి విధానం మనకుంది, కానీ హిందీలో లేదు. హిందీలో మామూలుగా వెళతారు, సినిమా టాక్ ఉంది, పాజిటివ్ టాక్ కనుక వచ్చిందంటే రెండో రోజు పెరుగుతుంది. అందుకని మనకి ఎప్పుడైనా సరే అక్కడ శుక్రవారం కానీ గురువారం కానీ సినిమా రిలీజ్ అయితే, సినిమా మొదటి రోజు బాగుందని టాక్ వస్తే రెండో రోజు ఎక్కువ వస్తుంది, శని ఆదివారాలు ఇంకా ఒకదాని మించి ఒకటి ఎక్కువగా వస్తాయి. అలాంటి విధానం అక్కడ ఉంటుంది. ఇప్పుడు బేబీ జాన్కి వచ్చేటప్పటికి ఈ సినిమా రిలీజ్కి ముందు అట్లీ ఎట్లా మాట్లాడాడంటే, యానిమల్ అనే సినిమా రణబీర్ కపూర్ని ఎలా రాత్రే సూపర్ స్టార్ని చేసిందో, అది వరకు రణబీర్ కపూర్ వేరు, అతని ఇమేజ్ వేరు, యానిమల్ తోటి వచ్చినటువంటి ఇమేజ్ వేరు, అతను సూపర్ స్టార్ అయిపోయాడు. సో అదే తరహాలో ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, బేబీ జాన్ రిలీజ్ అయిన తర్వాత వరుణ్ ధావన్ కూడా అలా నెక్స్ట్ సూపర్ స్టార్ కాబోతున్నాడు ఈ సినిమాతోటి అని అతను ఆ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్లో చాలా మాట్లాడాడు, చాలా గొప్పగా మాట్లాడాడు. నిజానికి ఈ సినిమా మనకు తెలుసు, తను అట్లీ డైరెక్ట్ చేసినటువంటి తమిళ సినిమా ఏదైతే ఉందో తెరి అనే సినిమాకి విజయ్ అలాగే అమ్మాయి సమంత యాక్ట్ చేశారు. సో అది పెద్ద హిట్ అయింది. తెలుగులో దాని పోలీస్ వాడు అని చెప్పేసి ఇక్కడ రిలీజ్ చేశారు తెలుగు వర్షన్ని. సో ఓ మాదిరిగా ఆడింది ఇక్కడ కూడా. హిందీలో తమిళ్ అయితే పెద్ద హిట్, బ్లాక్ బస్టర్. సో దాన్ని తన శిష్యుడైనటువంటి కలీస్ అని చెప్పేసి అతని డైరెక్షన్లో ఈయన ప్రొడ్యూస్ చేశాడు. అంటే పేరు, ఆయన భార్య పేరు ఉంటుంది, ప్రియా అట్లీ అని ఉంటుంది, ఇతను సమర్పణ ఉంటుంది. సో అలాంటి ఎక్స్పెక్టేషన్స్, ఎందుకంటే జవాన్ లాంటి సినిమా తర్వాత అట్లీ నుంచి వస్తున్న సినిమా కాబట్టి హిందీ వాళ్ళు కూడా ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. సో కానీ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో చాలా డల్ అయిపోయింది. అంటే వీళ్ళకి స్టోరీ లైన్ నచ్చలేదు అనుకోవాలా? అంటే ఇప్పుడు సినిమా ఒక రకంగా ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు మనం. అంతే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇక డిజాస్టర్ ఓపెనింగ్స్ అంటున్నారు, డిజాస్ట్రస్ ఓపెనింగ్స్ అంటున్నారు. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ని ఏమాత్రం కూడా ఇది మీట్ అవ్వట్లేదు అనేది అర్థమైపోతూ ఉంది. సో వర్డ్ ఆఫ్ మౌత్ కూడా అంత పాజిటివ్గా లేదు. సో దాంతో ఇది ఏంటి పరిస్థితి అనేది వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఈ పుష్ప 2 అనే సినిమా థర్డ్ వీక్లో, ఓన్లీ ఫస్ట్ సెకండ్ వీక్ని పక్కన పెట్టేస్తే ఒక థర్డ్ వీక్ని మాత్రమే పరిగణలో తీసుకుంటే 100 కోట్లు నెట్ సాధించేసింది థర్డ్ వీక్లో కూడా. ఇంతవరకు ఏ సినిమా కూడా థర్డ్ వీక్లో
100 కోట్ల నెట్ని సాధించలేదు. అట్లా కూడా ఒక రికార్డు క్రియేట్ చేసింది, సరికొత్త రికార్డుని ఇప్పుడు పుష్ప సినిమా క్రియేట్ చేసింది, పుష్ప 2 సినిమా. సో ఇప్పుడు చూసుకుంటే ఈ 3 వారాలకు గాను 740 కోట్ల రూపాయల నెట్ సాధించి, సో ఆల్రెడీ ఎప్పుడైతే స్త్రీ 2ని దాటిందో అప్పటికే ఇది టాప్ పొజిషన్కి వచ్చేసింది హిందీ వెర్షన్కి సంబంధించి. జవాన్ అనే సినిమా 630 630 ప్లస్ 640 ప్లస్ అయింది. అది ఆల్ వర్షన్స్ కలిపి అయింది అది. సో స్త్రీ 2 అనేది ఓన్లీ హిందీ వెర్షన్కి సంబంధించి 632 అనుకుంటా. సో ఆ కలెక్షన్ని ఇప్పుడు ఇది దాటేసినప్పుడే ఇది టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది. 700 crores అనేది ఓన్లీ ఇండియాలో, నేను చెప్తుంది ఇండియాలో 700 crores కలెక్ట్ చేసినటువంటి హిందీ సినిమా ఏదీ లేదు ఇప్పటివరకు. అలా ఆ మొట్టమొదటి సినిమాగా పేరు పైకి చూస్తే మామూలుగా అయితే అది తెలుగు సినిమా, అంటే స్ట్రైట్ హిందీ సినిమా కాదు, డబ్బింగ్ సినిమా, హిందీ వాళ్ళకి సంబంధించి డబ్బింగ్ సినిమా. కానీ వాళ్ళ స్ట్రైట్ హిందీ సినిమాలకు మించి ఆ సినిమాని ఆదరించి మొట్టమొదటిసారిగా 700 కోట్ల నెట్ని దాటినటువంటి, క్రాస్ చేసినటువంటి ఫస్ట్ హిందీ ఫిల్మ్గా పుష్ప 2కి వాళ్ళు ఒక కీర్తి కిరీటాన్ని పెట్టారనే చెప్పాలి. సో ఇప్పుడు అది 700 దాటిపోయింది, 740 3 వారాలకు కంప్లీట్ అయ్యేటప్పటికి. సో 800 కోట్ల మార్కును కూడా రీచ్ అవుతుందని చెప్పేసి ఒక అంచనా వేస్తున్నారు. ఒక తెలుగు సినిమా హిందీ బెల్ట్లో ఈ రకమైన రికార్డులు క్రియేట్ చేయటం అనేది నిజంగా అమేజింగ్ అనే చెప్పాలి. ఒక పక్క మనకి ఇక్కడ తను వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అల్లు అర్జున్, సో ఆయన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మనం గతంలో చెప్పుకున్నాం తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అని చెప్పేసి. ఎందుకంటే పార్ట్ 1 వచ్చేసి బ్రేక్ ఈవెన్ కాల ఆంధ్రాలో, కానీ ఈ సినిమా ఆంధ్రాలో ఏదో 1-2 తప్ప అన్ని చోట్ల కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది. సో అట్లా కూడా అంటే స్టడీగా లాంగ్ రన్ ఇంత 3 weeks ఆడటం అనేది ఈ రోజుల్లో చిన్న విషయం కాదు. అలా ప్రతి వారం కూడా ప్రతిరోజు కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్లు తెచ్చుకుంటూ, మామూలుగా మొదటి వారం కలెక్షన్ చూసినప్పుడు ఇంకా ఇది బ్రేక్ ఈవెన్ అవ్వటం కష్టం తెలుగులో కూడా అని చాలామంది ట్రేడ్ వర్గాల వాళ్ళు అంచనా వేశారు. కానీ వాళ్ళందరూ అంచనాలను తలకిందులు చేస్తూ, సో తెలుగులో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతూ ఉంది. కొన్ని చోట్ల ఇప్పటికే అయిపోయింది, ఇంకా 1-2 చోట్ల మాత్రమే బాకీ ఉంది, అది కూడా అయిపోతుంది. తెలంగాణలో కూడా అయిపోవచ్చింది. ఈవెన్ మనం చూసాం కర్ణాటకలో ఎప్పుడో దేశంలోనే మొట్టమొదట బ్రేక్ ఈవెన్ అనే ఏరియా ఏదంటే కర్ణాటకే. ఒక తమిళనాడు, కేరళ మాత్రమే బ్రేక్ ఈవెన్ కాని ప్రాంతాలుగా చెప్పుకోవాలి. తమిళనాడులో కొంచెం ఎక్కువ నష్టపోతున్నారు, కేరళలో కూడా పర్వాలేదు అన్నట్టుగానే ఉంది. అంటే నష్టం తప్పదు అక్కడ కూడా, బట్ తమిళనాడులో అంత ఎక్కువ రేటుకి తీసుకోలేదు కాబట్టి ఆ నష్టం శాతం తక్కువ ఉంది. వేరేజ్ నార్త్ ఇండియాలో మాత్రం ఆల్రెడీ మోర్ దాన్ 100% కంటే ఎక్కువ కలెక్ట్ సాధించి రికార్డులన్నింటినీ కూడా తుత్తులు చేస్తూ ఉంది. సో ఈజీగా ప్రస్తుతం ఉన్న అంటే అఫీషియల్గా 1700 crores దాటింది అంటున్నారు, కానీ బట్ మన రిపోర్ట్ ప్రకారం 1600 crores దాటింది. తొందరలోనే అంటే ఇంకొక 200 కోట్లు దాటితే బాహుబలి 2ని కూడా క్రాస్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా ఏంటంటే ఇప్పటివరకు కూడా జపాను, చైనా లాంటి దేశాలు ఇంకా రిలీజ్ కాలేదు. అక్కడ కూడా రిలీజ్ అయితే తర్వాత కాలంలో ఆ రికార్డులను కూడా దాటేస్తుంది అనే నమ్మకాన్ని మాత్రం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు హిందీ బెల్ట్లో చూసుకుంటే ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు అక్కడ వచ్చినా కూడా ఏది కూడా దీని ముందు నిలవలేదు. సో ఈ వారం రిలీజ్ అయిన సినిమాలు కానీ, పోయిన వారం రిలీజ్ అయిన సినిమాలు కానీ ఏది కూడా పుష్పరాజ్ మేనియా ముందు నిలవలేకపోతున్నాయనే చెప్పాలి. సో ఇది దెబ్బ కొడుతుందేమో అని చెప్పేసి అనుకున్నారు బేబీ జాను. ముఫాసా దెబ్బ కొడుతుందేమో అని అనుకున్నారు. దాని కలెక్షన్ దానికి వచ్చినప్పటికీ కూడా దీనికి ఎఫెక్ట్ కల. ఈవెన్ ముఫాసా రిలీజ్ అయిన టైంలో కూడా లాస్ట్ వీక్ హిందీ బెల్ట్లో ఓవరాల్గా మొత్తం చూసుకుంటే కలెక్షన్ పుష్ప 2కే ఉన్నాయి. సో అట్లా అటు ముఫాసా ఎఫెక్ట్ని తట్టుకుంది, ఇప్పుడు బేబీ జాన్ ఎఫెక్ట్ని కూడా తట్టుకొని ఇది ముందుకు దూసుకెళ్తుంది. సో అది